కాపులతో జగన్మోహన్ రెడ్డి చెలగాటం ఆడుతున్నాడా? వంగవీటి రాధా వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారంటూ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ప్రచారం విఫలమైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్, కాపులతో జగన్మోహన్ రెడ్డి చెలగాటం ఆడుతున్నారా? వంగవీటి రాధా గారు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారు, పార్టీ మారబోతున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేసింది, కానీ ఆ ప్రచారం విఫలమైంది అంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ అంశాన్ని మనం ఎలా విశ్లేషించుకోవచ్చు? ఒకటేంటంటే ఈ టాస్క్ను అప్పచెప్పింది కొడాలి నానికి అప్పచెప్పారు. కొడాలి వెంకటేశ్వర అలియాస్ నాని, గుడివాడ ఎమ్మెల్యే, ఆయనకు అప్పచెప్పారు ఈ టాస్క్. వంగవీటి రాధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి ఆహ్వానిస్తూ తీసుకురావాలి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఈసారి అతనికి టికెట్ ఆఫర్ చేస్తామని చెప్పి ఒక ఆఫర్ ఆయనకి ఇవ్వడం జరిగింది. అయితే ఆయన సున్నితంగా తిరస్కరించారని చెప్పి తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే అక్కడ వెల్లంపల్లి శ్రీనివాసమ్మ, ఇప్పుడున్నటువంటి మంత్రి, ఆయనకి విజయవాడ సెంట్రల్ అనౌన్స్ చేశారు రెండో లిస్టులో. అంటే వంగవీటి రాధా క్లియర్ కట్గా నిరాకరించారని చెప్పి మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇటు కొడాలి నాని అలాగే వంగవీటి రాధా ఇద్దరు కూడా కాశీ వెళ్ళిన సందర్భంగా కాశీలో వీళ్ళు మీట్ అయ్యారు. కాశీలో ఈ మొత్తం వ్యవహారం గురించి మాట్లాడారు. కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫర్ని వంగవీటి రాధా ముందుంచారు, దాని మీద సున్నితంగా తిరస్కరించారని చెప్పి తెలుస్తోంది. ఈ ఆపరేషన్ మొత్తం చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీని నానికి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు, జగన్మోహన్ రెడ్డి యొక్క తీరు, జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహారం చూసినటువంటి వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళు, అనుభవించినటువంటి వాళ్ళు ఏం చెప్తుంటారంటే, ఒక టాస్క్ కనుక ఇస్తే ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకే ప్రయారిటీ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆ టాస్క్ని రీచ్ కాలేనటువంటి వాళ్ళని దూరంగా పెడతారు, ఒకవేళ ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా సరే దూరంగా పెడతారు అనేది వినిపిస్తూ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో. సో ఇప్పుడు కొడాలి నాని ఆయన ఇచ్చినటువంటి టాస్క్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన టాస్క్ని. కాబట్టి కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే, ఒకవేళ కనుక వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాకపోతే గుడివాడలో కూడా కొడాలి వెంకటేశ్వరరావు గెలిచేటువంటి అవకాశం లేదనేది సర్వేల రిపోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్ద ఉందని చెప్పి బలంగా వినిపిస్తుంది. ఒకవేళ వంగవీటి రాధా వస్తే విజయవాడ సెంట్రల్తో పాటు అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంతో కొంత ప్రాబల్యంతో మిగిలిన చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాభం చేకూరుతుంది అనేటువంటి ఒక యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచించారని చెప్పి ఆ పార్టీలోనే చర్చ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఒక పెద్ద బిగ్ టాస్క్ని కొడాలి నానికి అప్పచెప్తే దాన్ని ఫుల్ఫిల్ చేయలేదంటే కొడాలి నానికి గుడివాడ నుంచి టికెట్ ఇస్తారా అనేటువంటి అనుమానం కూడా ఇప్పుడు కలుగుతుంది. ఎందుకనంటే కొడాలి నానిని మొదటి క్యాబినెట్ నుంచి పక్కన పెట్టేశారు. అప్పుడు అనుకోలేదు ఎవరు, ఉండేటువంటి కమ్మ సామాజిక వర్గంలో ఒకే ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో, ఆ ఒక్క మంత్రిని కూడా ఎందుకు తప్పిస్తారు అని చెప్పి అనుకున్నారు. పైగా చంద్రబాబు నాయుడిని, నందమూరి ఫ్యామిలీని అటాక్ చేస్తున్నటువంటి కొడాలి నాని అవసరం జగన్మోహన్ రెడ్డికి బాగా ఉంటుంది. కాబట్టి కొడాలి నానిని తొలగించేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి అప్పట్లో అనుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎవరిని ఎంతవరకు వాడుకోవాలి అనేది తెలిసినటువంటి ఒక పెద్ద రాజకీయవేత్త ఆయన. కొడాలి నానిని అప్పటికే ఎంత వాడుకోవాలో అంత వాడేశారు. చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మీద, నందమూరి ఫ్యామిలీ మీద ఎంతవరకు వాడాలనో సంతృప్త స్థాయిలో వాడేశారు. వాడేసిన తర్వాత కొడాలి నాని అవసరం ఇంతకు మించి ఉండదు, ఇంతకు మించి అతని కెపాసిటీ కూడా లేదని చెప్పి అర్థమైపోయింది. దాంతో సీన్ కట్ చేస్తే క్యాబినెట్లో స్థానం లేకుండా చేశారు. దాంతో 2 రోజుల పాటు మౌనంగా ఉండి కొడాలి నాని ఆయన ఎక్కడికి పోయారో, అసలు ఎందుకు రియాక్ట్ కావట్లేదని ఎతుకుతున్నటువంటి సందర్భంలో గొడ్ల చావిట్లో ఆయన పొనుకొని ఉన్నటువంటి ఫోటో ఒకటి బయటకు వచ్చింది సోషల్ మీడియాలో. అప్పట్లో అది బాగా వైరల్ అయింది. సరే, ఆ తర్వాత ఆయన బయటకు వచ్చారు, నాకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను జగన్మోహన్ రెడ్డిని వదలను, అది ఏదో చెప్పుకుంటూ మళ్ళీ ఆయన రాజకీయంగా మళ్ళీ తను రికవర్ కావడానికి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు కొడాలి నానికి ఎదురీత తప్పదు అనేటువంటి ఒక గ్రాఫ్ అటు ఉండేటువంటి ఒక చర్చ నడుస్తుంది. అది కూడా ఐపాక్ ఇచ్చినటువంటి సర్వేల రూపంలో. సో దీంతో ఇప్పుడు కొడాలి నాని వంగవీటి రాధా సపోర్ట్ లేకపోతే గుడివాడలో గెలిచేటువంటి అవకాశం ఉండదు అనేది ఒకటి వినిపిస్తుంది. కారణం ఏంటంటే
అక్కడ కమ్మ కాపు సామాజిక వర్గాలు కలిసి పనిచేస్తేనే అక్కడ వరుసగా గెలుస్తూ వచ్చాడు కొడాలి నాని. ఈసారి కమ్మ సామాజిక వర్గం పనిచేసేటువంటి అవకాశం లేదు. అట్ ద సేమ్ టైం కాపు సామాజిక వర్గం కూడా పనిచేసేటువంటి అవకాశం లేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు కాబట్టి ఈ రెండు సామాజిక వర్గాలు, బలమైనటువంటి సామాజిక వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఖచ్చితంగా పనిచేసేటువంటి ఛాన్స్ ఉండదు అనేటువంటి ఒక సర్వే సారాంశం. సో దీంతో ఇప్పుడు దాన్ని ఎలాగైనా సరే రిపేర్ చేయాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి క్రమంలో ఆయనకి ఇచ్చినటువంటి టాస్క్ విఫలమైంది కాబట్టి విజయవాడ సెంట్రల్ ఏమో వెల్లంపల్లి శ్రీనివాస్కి అప్పచెప్పారు. సో వెల్లంపల్లి శ్రీనివాస్కి అప్పచెప్పారంటే విజయవాడ సెంట్రల్ను వదులుకున్నట్టేనంటే కాదు. అక్కడ ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి లోకల్ లీడరు గౌతమ్ రెడ్డి ఉన్నాడు. గౌతమ్ రెడ్డి నేను గెలిపించుకుంటానని చెప్పి చెప్పడంతో అక్కడ మల్లాది విష్ణుని తీసేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు మల్లాది విష్ణుని తీసేశారు. ఇప్పుడు మల్లాది విష్ణు బావుటని ఎగరవేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం లేదు అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. అందుకే ఆయనకి గవర్నమెంట్ మళ్ళీ వస్తే అప్పుడు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తుందని ఇప్పుడు మేము డైరెక్ట్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేదానికి మీరు అర్హులు కాదు అనేటువంటిది తాడేపల్లి వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో దీంతో ఆయన తిరుగుబాటు బావుట ఎగరవేశాడు. ఆయన ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయంటే తెలుగుదేశం పార్టీలో డోర్స్ క్లోజ్, ఆయనకి జనసేనలో డోర్స్ క్లోజ్, ఇంకొండేది ఏంటి కాంగ్రెస్ పార్టీ. మరి అక్కడికి ఏమైనా వెళ్తారో తెలియదు. అంటే కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్న వ్యక్తే కదా సార్ ఆయన. కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి మళ్ళీ బహుశా వెళ్ళొచ్చు. అయితే సీన్ కట్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు వంగవీటి రాధా మాత్రం ఎంట్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళరు అనేది వినిపిస్తుంది. అయితే ఆయన ఏంటి పైన అంటే చాలా కాలంగా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలనేది ఆయనకి ఉంది వంగవీటి రాధాకి. గతంలో కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టడానికి 2019లో కారణం ఏంటంటే విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వనందువల్లనే. సో గౌతమ్ రెడ్డిని ఇటు వంగవీటి రాధాని ఇద్దరి మధ్య సమన్వయం కుదర్చలేనటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేనని చెప్పారు అప్పట్లో. సో సీన్ కట్ చేస్తే వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలకు వచ్చేసారు. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఎన్నికల ముందే వచ్చారు, పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్లస్ రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి గెలిచేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. సో దాంతో వంగవీటి రాధాకి ఏ స్థానం కావాలంటే ఆ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం లేదు. పైగా వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళనందువలన తెలుగుదేశం పార్టీకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే గన్నవరం కానీ, గుడివాడ కానీ, పెనమలూరు కానీ, ఆ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉండేటువంటి దాదాపు అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఎంతో కొంత ప్రాబల్యం ఉంటుంది, అనుకూలమైనటువంటి ప్రాబల్యం ఉంటుంది. కాబట్టి వంగవీటి రాధాని తెలుగుదేశం పార్టీ వదులుకునే పరిస్థితి లేదు. వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఫలితంగా అటు గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వంశీ, వీళ్ళిద్దరికి కూడా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అసలు వీళ్ళిద్దరికి టికెట్లు లాస్ట్ మినిట్ వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేదంటే లాస్ట్ మినిట్లో అసలు టికెట్లే లేవని చెప్తారా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు తాజాగా ప్రారంభమైంది. సో కాబట్టి ఒకవేళ ఎమ్మెల్యే దాంట్లో ఫెయిల్ అయిపోయారు, నాకు అవసరం లేదనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆ పార్టీలో బలంగా వినిపించేటువంటి మాట. సో ఆయన ఇచ్చిన టాస్క్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారు. అదర్వైజ్ మీ బంధువు అయినా, సన్నిహితుడైనా, స్నేహితుడైనా ఎవరినైనా సరే పక్కన పెట్టేస్తారు అనేది తాడేపల్లి వర్గాల్లో బలంగా వినిపించేటువంటి టాక్. సో కాబట్టి మంత్రి పదవి నుంచి ఏ విధంగా సింపుల్గా పక్కన పెట్టేశాడు కొడాలి నానిని, రేపు టికెట్ విషయంలో కూడా అంతే పక్కన పెట్టే అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏదైనా సాధ్యమే. బాలినేని శ్రీనివాసరెడ్డి కన్నా గొప్పవాడేం కాదు కదా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో కొడాలి నాని. సో కాబట్టి ఇప్పుడు ఏదైనా జరగచ్చు. వల్లభనేని వంశీ ఇప్పుడు ఆల్రెడీ కాంప్రమైజ్కి వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ గన్నవరం ఇన్ఛార్జిగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన యార్లగడ్డ వెంకట్రావు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాడు వంశీ. అంటే దాని అర్థం ఏంటి, ఆల్మోస్ట్ కలిసిపోదాం అనే యాంగిల్లో ఆయన వస్తున్నాడు. బట్ తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరిని మళ్ళీ తిరిగి తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు కొడాలి నాని రాబోయేటువంటి రోజుల్లో వంగవీటి రాధా రూపంలో దెబ్బతినేటువంటి అవకాశం ఉంది రాజకీయంగా. సో ఇదంతా ఎందుకు చేస్తున్నా అంటే వంగవీటి రాధాని తీసుకోవాలి అనే టాస్క్ ఎందుకు పెట్టారంటే కేవలం కాపు ఓట్ల కోసం పెట్టారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను భారీగా చీల్చుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది సర్వేల యొక్క సారాంశం. సర్వేలను బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏదైనా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు కాపు ఓట్ల కోసం ఆయన ఏం చేస్తున్నాడు, ప్రయోగించేటువంటి ప్రయోగం ఏంటంటే ముద్రగడ పద్మనాభం, వంగవీటి రాధా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి
ప్రయోగించే ప్రయోగం ఏంటంటే జనసేనని పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ ముద్రగడ పద్మనాభంని లేదంటే ఆయన కుమారుని కానీ పోటీ చేయించాలనేది ఒకటి. జేడి లక్ష్మీనారాయణ పేరు కూడా బలంగా వినపడుతుంది. జేడి లక్ష్మీనారాయణ వచ్చినా తీసుకుంటారు, కానీ జేడి లక్ష్మీనారాయణ వచ్చేట పరిస్థితి లేదు, ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నాడు. ఇండైరెక్ట్గా ఒకవేళ సపోర్ట్ చేసినా చెయ్యొచ్చు. సో కాపు సామాజిక వర్గం ఓట్లు చీల్చడానికి ఈయన ఆడుతున్నటువంటి గేమ్లో, జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి గేమ్లో వంగవీటి రాధా పడతాడేమో అని చెప్పి అనుకున్నారు. కానీ వంగవీటి రాధా చాలా సింపుల్గా ఎస్కేప్ అయిపోయారు. ఎస్కేప్ అయిపోయి ఆయన సేఫ్ ప్లేస్ అవుతున్నారు ఆయన. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాపుల్ని ఎంతవరకు